అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ఈ ప్రపంచంలో మన జీవితాల్లో దేవుని ప్రమేయం అసలు ఎంతవరకు ఉంటుంది? ఈ ప్రశ్న ఎప్పటినుంచో అందర్నీ ఆలోచింపజేస్తూనే ఉంది. వేదాంతంలో ఈ ఆలోచననే దైవిక సంరక్షణ అంటారు. సింపుల్గా చెప్పాలంటే దేవుడు మనల్ని ఎలా చూసుకుంటాడు అనే విషయం. సరే, మరి దీని సంగతేంటో కాస్త లోతుగా చూద్దాం. అయితే ఇందులో రకరకాల అభిప్రాయాలున్నాయి. వాటిలోకి వెళ్లే ముందు దాదాపుగా అందరూ ఒప్పుకునే విషయమేంటో చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే దైవిక సంరక్షణ అంటే ఏంటంటే, దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి వదిలేలేదు. ఆయన ఇప్పటికీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ఇన్వాల్వ్మెంట్ని వేదాంత పండితులు 3 రకాలుగా విడదీసి చూపిస్తారు. అవేంటో చూద్దామా? దీన్ని మనం ఇలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. మొదటిది పాలన, అంటే దేవుడి దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. రెండోది సంరక్షణ, అంటే ఈ మొత్తం విశ్వం నడవడానికి కావలసిన పవర్ని, ఎనర్జీని ఆయనే ఇస్తున్నాడన్మాట. ఇక మూడోది సహకారం, అంటే ఆయన తన ప్లాన్ను జరిపించడానికి ప్రకృతితో, మనతో, ఇలా అందరితో కలిసి పనిచేస్తాడు. ఉదాహరణకి పంటలు పండాలి అంటే వర్షం పడాలి కదా, అలా అన్మాట. సరే, దేవుడు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని అందరూ ఒప్పుకుంటే, మరి గొడవంతా దేని గురించి? అసలు చర్చ ఎక్కడొస్తుంది? అది ఆయన ఎంతవరకు, ఎలా కంట్రోల్ చేస్తాడు అనే విషయంపైనే. ఈ ఒక్క ప్రశ్నే 2 పెద్ద పెద్ద ఆలోచన విధానాలకు దారితీసింది. ఇవి మనకు ఈజీగా అర్థం కావాలంటే ఒక సరదా ఉదాహరణ తీసుకుందాం. ఒక సినిమా డైరెక్టర్ని ఊహించుకోండి. చూసారా, ఈ 2 రకాల డైరెక్టర్లే మనకు 2 ముఖ్యమైన వేదాంత అభిప్రాయాలను చాలా చక్కగా వివరిస్తాయి. అవే కాల్వినిజం మరియు ఆర్మీనియనిజం. ఇప్పుడు మనం మొదటిదాని గురించి, అంటే ఆ పక్కా ప్లానింగ్తో ఉండే డైరెక్టర్ గురించి తెలుసుకుందాం. ఈ మొదటి వ్యూ ప్రకారం దేవుడు ఒక పర్ఫెక్ట్ డైరెక్టర్ లాంటివాడు. ప్రతి చిన్న డీటెయిల్ ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. అంటే మనకు మన నిర్ణయాలు మనం తీసుకుంటున్నట్టే అనిపిస్తోంది. కానీ చివరికి అన్నీ ఆ డైరెక్టర్ రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతాయి. ఇందులో ఏది అనుకోకుండా జరిగేది కాదు, అన్నీ ప్లాన్ ప్రకారమే. ఈ ఆలోచన దేవుని సంపూర్ణ శక్తిని, అధికారాన్ని నొక్కి చెబుతోంది. ఈ అభిప్రాయానికి మద్దతుగా ఈ వచనాన్ని ఎక్కువగా చూపిస్తుంటారు. సమస్తమును అంటే నిజంగా అన్నీ, ప్రతిదీ దేవుని ప్లాన్లో భాగమే అని చెప్పడానికి. సరే, ఇప్పుడు రెండో పద్ధతి చూద్దాం. ఇందులో దేవుడు ఒక ఇంప్రూవ్ డైరెక్టర్ లాంటివాడు. ఈ ఆలోచన ప్రకారం డైరెక్టర్ కథకు ఒక స్టార్టింగ్, ఒక ఎండింగ్ సెట్ చేస్తాడు. కాని మధ్యలో యాక్టర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు. వాళ్ల డైలాగ్స్ వాళ్లే చెప్పుకోవచ్చు, వాళ్ల యాక్షన్స్ వాళ్లే చేసుకోవచ్చు. కథ అనుకున్న ముగింపుకే చేరుకుంటుంది, కాని అక్కడికి ఎలా వెళ్ళింది అనేది మాత్రం మనుషుల నిజమైన స్వేచ్ఛ మీద, వాళ్ల నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ అభిప్రాయం ఉన్నవాళ్లు ఏమంటారంటే, బైబిల్లో వందల కొద్దీ ఆజ్ఞలున్నాయి. ఇప్పుడు ఒకటి చెయ్యి లేదా చెయ్యొద్దు అని చెప్పినప్పుడు అది చేసే స్వేచ్ఛ, చెయ్యకుండా ఉండే స్వేచ్ఛ రెండూ మనకు ఉంటేనే కదా ఆ ఆజ్ఞకొక అర్థముండేదే అని వాళ్లు వాదిస్తారు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 వైపులా ఉన్న పండితులు కూడా ఇవి చాలా లోతైన విషయాలని, అంత తేలిగ్గా అర్థం కావని ఒప్పుకుంటారు. అయినా సరే, దేవుణ్ణి, మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి చాలా అవసరం అని నమ్ముతారు. అయితే ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని మనం తలపట్టుకున్నా, ఈ దైవిక సంరక్షణ అనే ఆలోచన మనకొక గొప్ప ధైర్యాన్నిస్తుంది. అసలు ఓదార్పునిచ్చే విషయమేంటంటే, వివరాలు పక్కన పెడితే దేవుడికి తెలియకుండా, ఆయన కంట్రోల్ లేకుండా ఏదీ జరగదని బైబిల్ చెప్తోంది. అంతేకాదు, ఆయనను ప్రేమించే వాళ్లకు అన్నీ మంచికే జరుగుతాయని కూడా చెప్తోంది. కాబట్టి మనం నేర్చుకోవలసిందేంటంటే, ఆ స్క్రిప్ట్ చాలా పక్కగా రాసి ఉన్నా లేదా నటీనటులకు స్వేచ్ఛ ఇచ్చినా, మన కథను ఒక మంచి ముగింపు వైపు నడిపించడానికి ఒక ప్రేమగల డైరెక్టరున్నాడు. ఈ ఆలోచన గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన జీవితంలో వచ్చే కష్టనష్టాలని ఒక పెద్ద కథలో భాగంలా చూస్తే, వాటిని మనం ఎదుర్కొనే పద్ధతి ఎంతగా మారిపోతుంది కదా. మన కష్టాలు ఊరికే వచ్చినవి కావు, వాటన్నిటి వెనుక ఒక మంచి దేవుడున్నాడని నమ్మడం మన ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది.
ఈ విషయంపై నాతో కలిసి చర్చించినందుకు ధన్యవాదాలు.